ఒరే బాబు మిగతా గడ్డం గీరా ఊరెళ్ళి మా ఆవిని తీసుకురావాలరా. ఉండే లైఫ్ రాక నేను ఏడుస్తుంటే వైఫ్ తీసుకురావాలి గోలవడి. ఎరా బాబ్జీ ఏంట్రా ఇది? సొక్క అది మాకు తెలుసు. నేను కుట్టమని ఇచ్చింది ఫుల్ హ్యాండ్స్ కదరా, హాఫ్ హ్యాండ్స్ కుట్టావేంటి? గుడ్డ సరిపోలేదు. సరిపోవడం ఏంటి? 3 మీటర్లు ఇచ్చాను కదా. తడి పారేసరికి మీటర్న్నర అయింది. కొనేటప్పుడు కొట్టాడు, ఆ రంగులను కూడా లాగదన్నాడు. లాగుద్ది సిరుగుద్ది అంటే నువ్వు కొట్టవు మరి. బాయ్యా నీ షర్టు నా లంగా జాకెట్ సేమ్ టు సేమ్. ఏంటి బావా నలుగురిలో గిల్లేస్తావు? పిచ్చి మాలోకం. ఊరే ఎదవా, నా చొక్కా కూడా నొక్కేసి నీ మరదలకి లంగా జాకెట్ కుట్టేస్తావా? చెయ్యి నోరుంది కదా నోటుకు వచ్చినాడు వాక్కు. కంపెనీ వాడిని ఒక్కడి కోసం గుడ్డముక్క తయారు చేస్తాడా? ఇంకెవరు కొనుక్కోరా? ఇంకోసారి నా బట్టలు కుట్టమని నీకు ఇస్తే చొప్పిచ్చి కొట్టు. అదేంటి బావా ఆడిగుడ్డే కదా ఇది. నువ్వు నోరు మూసుకొని లోనకు పదా. టిఫిన్ కా? అక్కడ కూర్చోరా కాజాలు కుట్టుపో. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, మా అబ్బాయికి ఇంటర్వ్యూ లెటర్ రావాలంట, వచ్చిందా? ఏమో ఎవడో తెలుసు. ఆ కట్టలో ఉందేమో ఎత్తుక్క. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టే. ఇదిగో ఉంది. ఎప్పుడు వచ్చింది ఇది? ఆ కట్లోదా ఈ కట్లోదా? ఆ కట్లోదే. అయితే వారం పైన అయింది. నీ అబ్బా, ఇది ఐటీ కంపెనీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్. ఈ పాటికి ఇంటర్వ్యూ కూడా అయిపోయి ఉంటది. నువ్వే ఏడక్కర్లేదురే, అక్కడ ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారు. నీ కొడుకనే ఏం పీకుతాడు? ఊరికి శనిలో దాపరించావు. నీకన్నా శనిగాడు ఎవడు ఉంటాడు? ఇదిగో అరకాసు మళ్ళీ కౌంటే. నీది 40. నాది నిల్లు. నిల్లా చూపించు. నిల్లు కదా ఫుల్. రేయ్ పొద్దున్నే మొదలెట్టేశారా? రాత్రిదే ఇంకా ఆపలేదు. ఇలా రాత్రి అనక పగలనక కష్టపడేది ఆ షావుకార్ గారు బాకీ తీర్చరా. మీలో బాకీ తీర్చే కసి కృషి పట్టుదల చూసి ఆలోచించకుండా మీ అందరికి అప్పిస్తున్నాను. ఎవరెవరికి ఎంతెంత కావాలో చెప్పండి. నాకు 1000. ఎవరికైనా మనీ ఆర్డర్ వస్తే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నాకు 500 చాలండి. తీసుకో. నాకు 1000. ఇదేంటి ఆ నోట్లో ఇవ్వకుండా ఈ నోటు ఇచ్చావు? ముందు వాటి మీద తలో ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆట ఎవరు కొట్టారు? ఈడు ఆఫ్ కొట్టాడు, వీళ్ళిద్దరూ ఫుల్ కొట్టారు, నేను ఆట కొట్టాను. రాబడి ఎంత? 4000. ఏది ఇలా ఇవ్వనాయనా? ఎందుకు నాకు జేబుంది. ఇలా ఇవ్వు చెప్తా. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. దేనికి? తీసుకో. ఏంటి నా డబ్బు వాళ్ళకి పనిచేస్తున్నావు? ఈ 4000 నీ వడ్డీ కింద జమేసుకున్నాను. అసలు 16,000 అలాగే ఉంటాయి. వస్తా. ఈడేంటి గద్దల వచ్చి తన్నుకుపోతున్నాడు? ఆడికి అద్దే. మీరు అలా అప్పు చేసి ప్యాక్ ఆడడం, ఆ తీర్చడం కోసం మళ్ళీ ప్యాక్ ఆడడం లాంటివి చేస్తుంటే ఈ జన్మలో మీ బాకీలు తీరవు సరే కదా, వాటికి పుట్టే వడ్డీ కూడా తీర్చలేరు. కరెక్టే. కమిటీ వచ్చాం, ఏం చేస్తాం మరి? ఆట అవుట్ వేయాలా? తాతాజీ నువ్వు టైం ఎంత అయింది? 12. అయ్యి బాబోయ్, మా సమరసింహారెడ్డికి లంచ్ టైం ఓ అయిపోయింది. ఆటేసేలరా. టైమింగ్ తేడా వస్తే బిర్యానీ పెట్టిన తండ మా ఆట ఓడు. మీద ఆట కొట్టాడు కదా, ఆడెందుకుంటాడు? సమరం ఉండండి, అది కూడా మీకోసం కదా బాబు. సమరం అన్నా, సింహం సింహం ఇక్కడ ఉన్నావా అన్నా? చూడు నీకేం తెచ్చాను. నీకోసం జీడిపప్పు కోడి ఏడిగా పెంచి తెచ్చాను. బోన్సి తల్లి కూడట్టినోడు పెంతలికి కోకెట్టాడని పిల్లమున్నా కొడుకులకు జీడి అట్రాలేదు. ఈ బోడి కోడికి మాత్రం జీడిపప్పు కొడియా? అమ్మాయి, ఇది కోడి కాదే, నా ప్రాణం, నా గుండెకాయ. దీన్ని పోడి గీడి అన్నావంటే గుండెకించేస్తాను. నువ్వు సత్తే ఆ పని నేనే చేస్తాను. చూసేవరా సమరం, నీకోసం పిల్లల్ని పక్కనెట్టేశాను. దీనికి ప్రతిఫలంగా నేను నిన్ను కోరుకునే కోరిక ఒక్కటే. రేపు రాబోయే సంక్రాంతి పందాల్లో మన రాజుగారి ఆదికేశవరెడ్డిని సీల్సి సండాడేయాలి. అది చూసి రాజుగారు నా ముందు తల దించుకోవాలి. ఈ చుట్టుపక్కల మన పేరు మారుమోగిపోవాలి. అంత అబ్బాయి ఇలా నొక్కు, ఈనాడికి బాగుంటది. ఇలా లాగు, జ్యోతికిద్దాం. మీ ఫోటో అదేం చేసుకుంటుందండి? ఒరే యాదవా, జ్యోతి అంటే కుంటే అక్కడ కూతురు కాదు, ఆంధ్ర జ్యోతి. ఈ పోసు కూడా తీసుకో, సాక్షికిద్దాలి. ఇక చాలేరా, వెళ్ళి ప్రింట్లేసి తీసుకురా. అలాగేనండి. ఎలా సూర్యవా అయ్యా, మన పోజులు ఎలా ఉన్నారా? చూడటానికి 2 కళ్ళు చాలు అంటే నమ్మండి. నిజమే? ఆయ్ అబ్బే, అరే ఆ లాస్ట్ పోజ్ అయితే మరీని మీరు పుంజు మీద చేసినట్లేదండి. పులి మీద చేసి దిగినట్టుందండి. మన ఆదిగాడి దర్పమే అంతరా. మీరేంటండి సడన్ గా ఫోటోలు కార్యక్రమం పెట్టారు? రేపు వచ్చే సంక్రాంతి మన ఆదిగాడిని బరిలో తీసినాం కదరా. ఆయ్ పందెం నెగ్గాక ఫోటోలు పేపర్లో వేయిద్దారని. ఓహో, దాంతో ఈ బొబ్బర్లంక సాగి సూర్యనారాజు గారు ఏంటో, దీని పౌరుషం ఏంటో జిల్లా మొత్తం తెలియాలరా. ఇదిగో కొత్త నూనె రాసి లోపలెట్టు. ఆ రాతాను కానండి. దీంతో మీ తాతగారు 100-150 మందిని నరికారని చెప్పుకుంటారు కదండి. మరి మీరేటండి దీన్ని ప్రతి సంవత్సరం బయటికి చేయడం నోరటం,
గోపెన్ నూనె రాసి లోపలేటండి తప్ప ఎప్పుడు ఎవరిని నరకరు సిగ్గులేదండి మీకు అని జనం అనుకుంటే నాకే సిగ్గేస్తుందంటే ఏం చేస్తాం మరి ఆ రోజులో పౌరకులు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి పొలోమట నరుక్కుపోయాడు మహానుభావుడు. ఈ రోజులో అలా చేసామనుకో బొక్కలు బట్టి కోళ్ళు పొడిసేస్తారు అన్నట్టు దీనికి పిలిచెట్టేడురా. ఇంకా లేదండి. ఆ తాదాసిగడు ఎక్కడ తెచ్చాడు? ఎక్కడే సచ్చానండి బాబు. ఏరా దీనికి మేదట్లేదే? దీనికి అన్ని మీ పోలికలే వచ్చాయి. ఏడుగా లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తాగట్లేదు. అందుకే ఏడుగా జీడిపప్ప కూడా ఏ పెంచి తెస్తాను. రాజుగారి కోడు అల్లాటప్ప తిండిది ఎందు ఎవర్రా అది? ఇదో ఆగు నిన్నే. రేయ్, పట్టుకో, పట్టుకో, పట్టుకో. ఎవర్రా నువ్వు? నేనే బావా. అదేంటి బావా దొంగోళ్ళ ముసుకేసిన అలా పారిపోతున్నావు? పరిస్థితి అలాంటిది. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు. మా అన్నయ్యకి చెప్పిపోదామని చెవిట్లంకి వెళ్తూ దారే కదా నిన్ను పలకరించిపోదామని బొబ్బర్లంకి వచ్చి వారం రోజులైంది. కడీపులంకులో అమ్ముందో పోయిందో కూడా తెలీదు. ఓసారి వెళ్ళి వచ్చేస్తాను బావా. బలేటోడివే. సాగి సూర్యనారాయణ గారి ఇంటికి వచ్చి పట్టుమని 10 రోజులు అనుకుంటే వెళ్ళిపోతావా? ప్రజల దగ్గర నాకు మాట వచ్చేది. మరి ఈ లోపల ఈయన ఏమైనా తెలియక ఫ్యామిలీ మొత్తానికి గుండు పొడొచ్చుద్దేమో. నువ్వు నోరుమయ్యవా. ఇదిగో బావా 2 రోజులు పులసలు వచ్చేస్తాయి తినేసి వెళ్ళిపోదు కానీ. నాకు పులసలు వద్దు వెళ్తున్న వద్దు, నేను మా ఊరు వెళ్ళిపోతాను బావా. ఓ నిలుతాటి. ఇదిగో నా మాట కాదని బయట అడిగెట్టావు అనుకో కాళ్ళు 2 నరికేసి పొలం అంటించగలను. నరికేస్తారు రండి. మీరు కాళ్ళు లేకుండా ఊరెళ్తే బాగోదు. మా బావ ఇంటికి చుట్టంగా రావడం కంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళ్ళటం మంచిది. మరే బయటికి రావడానికి రిలీజ్ డేట్ ఒకటి ఉంటుంది. మరి కోపంతో కొట్టి చంపే వాళ్ళని చూసాం కానీ ఇలా ప్రేమతో పెట్టి చంపేవాళ్ళు మిమ్మల్ని వస్తున్నాం. ఆ వంశం అలాంటిదా అన్నట్టు మన ఆదిగడి పౌరుషం బాగా పెరగాలి కదా. రాయలసీమ నుంచి రాగులు సజ్జలు జొన్నలు తెప్పించు. ఆ కోళ్ళ సంగతి కాస్త పక్కనెట్టి ముందు నా కాళ్ళ సంగతి చూడు. మళ్ళీ నీ కాళ్ళకేమైందే? అయ్యో మడవనివ్వదు ఒకటే మోకాళ్ళ నొప్పులు. వయసు వచ్చాక కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా పురుటి నొప్పులు వస్తాయిటే. ఓ ఏపుకు తినేస్తున్నావు. పాలు చూపించలేకపోయారా? చూపించుకోవడం ఏంట్రా? ఏ సోదా నిమ్స్ కిమ్స్ అపోలో కేర్ అన్ని హాస్పిటల్ చూపించా. చూపించాల్సింది ఆసుపత్రులు కాదండి, అందులో డాక్టర్లకి. ఏడ్రా కామెడీయా? లేకపోతే ఏంటండి బెండప్పారావుకి చూపించారా? ఏంటి మనూరోడా? ఆడి వల్ల ఏమవుతుందిరా? ఆడు బొడ్డ డాక్టర్ కదా. బొడ్డోడు బొడగోడు అని తీసి పారేయకండి. ఆడి కాలు మీద చెయ్యేసాడంటే కాదండి నొప్పి. అయితే రేపు సారా రమ్మను. అపరా అపరా. ఏంటి అరుపులు? లోపలికి రావచ్చుగా. లేదు వెళ్ళాలి. ఆట మధ్యలో డ్రాప్ చేసి నీకు లెటర్ డ్రాప్ చేద్దామని వచ్చాను. లెటరా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి ఏంటి? మీ బావ దగ్గర నుంచే. ప్రియమైన బామ్మర్దికి నీ బావ చిట్టూరు చిట్టబ్బాయి ప్రేమగా నటిస్తూ రాస్తున్న లేఖాస్త్రం. ఎలా ఉన్నావు బావా? నీకే నువ్వు బాగానే ఉంటావు. ఇక్కడ నీ చెల్లు బతుకే స్రవంతి సీరియల్లో హీరోయిన్ బతుకకుండా దారుణంగా తయారైంది. అన్నం తింటాం మానేసి నా చేత తెగ తన్ను తినేస్తుంది అనుకో. కొట్టి ఇప్పటికి 2 లెదర్ బెల్ట్లు 3 జతల అవాయి చెప్పులు తెగిపోయాయి. టెన్షన్తో సిగరెట్ మీద సిగరెట్ కాల్చేయడం, దీంతో మీ చెల్లు ఒంటి మీద కాల్చడం, అది ఏడుగులు పెడబొబ్బులు పెట్టడం, ఇరుగు పొరుగు వచ్చి డైలీ సీరియల్ చూసినట్టు చూడటం రొటీన్ మ్యాటర్ అయిపోయి తెగ బోరు కొట్టేస్తుంది అనుకో. కానీ తప్పలేదు. నీకేమో నా కట్నం బాకీ తీర్చాలన్న జ్ఞానం లేదు, నాకేమో భార్యని హింసించకూడదనే ఇంగిత జ్ఞానం లేదు. ఏం చేస్తాం? కొన్ని జీవితాలు అంతే. నిన్నే 500 పెట్టి ఓ మెటల్ బెల్ట్ కొన్నాను. చాలా ఎక్కువ కాలం మన్నుద్ది అన్నాడు షాపోడు. వాడి పెళ్ళడానికి కూడా అదే వాడతాడు. వాడి బెల్ట్ స్ట్రాంగ్, నీ చెల్లెలు బాడీ స్ట్రాంగ్ చూడాలి. మరి వెంటనే బ్యాలెన్స్ బాకీ డబ్బులు పంపించు. కుదరకపోతే నీ చెల్లెలు హాస్పిటల్ ఖర్చులకి ఓ 10,000 పంపించు. ఇట్లు నీ బావ చిట్టూరు చిట్టబ్బాయి, ఓల్డ్ బిఏ. హలో, ఏం డిసైడ్ చేశా? ఓ 15,000 పంపిస్తాను. మరి మిగతా డబ్బు ఓ 10 రోజుల్లో పంపిస్తాను. దాన్ని ఏమీ చేయకు. సరే, ఈ 10 రోజులు నీ చెల్లెలు ఒంటి మీద దెబ్బ పడదు. ఆ తర్వాత డబ్బు పంపలేదనుకో, చెప్పక్కర్లేదనుకుంటా. గురుగారు మనసు ఒప్పుకోపోయిన ప్రజలు మోసం చేసి నేను డబ్బు సంపాదిస్తుంది ఈ యాదవ్ కోసమే. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి త్రిమూర్తులకి ఇచ్చి బాగా మనీ ఆర్డర్ చేయమని చెప్పు. మీరు కాబట్టి అదొక మనీ ఆర్డర్ చేస్తున్నారు, నేనైతే మర్డర్ చేసేవాడిని.